जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश देवीनाथ जय 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 जय। తిరుపతి తిరుమల అంటే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి. మరి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. హలో గైస్, అందరికీ నా ఛానల్లోకి అయితే అందరికీ స్వాగతం అన్నమాట. సో కొత్త కార్తో తిరుపతి అయితే వెళ్తున్నాము. సో తిరుపతి ఎందుకు వెళ్తున్నాము, దేనికి వెళ్తున్నాము, అసలు ఏం మొక్కినాము, ఎందుకు వెళ్తున్నాము అనేది కూడా ముందు చెప్తా. సో ఇప్పుడైతే కడపలో అయితే టిఫిన్ అయిపోయింది. సో డైరెక్ట్ తిరుపతి వెళ్ళాక మిగతా చూపిస్తా. సో గైస్, ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చినాం అన్నమాట. సో తిరుపతి అయితే ఎంటర్ అయిపోయినాము, కానీ తిరుమల అయితే వెళ్ళలేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంట ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పే టెంపుల్లో ఫస్ట్ ఇక్కడనే 6 months ఉండేవారంట. సో మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్లోకి వెళ్ళబోతున్నాము. సో గైస్, టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. సో ఒకసారి చూపిస్తాం మీకు ఓవరాల్. సో గైస్, ముందు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ గోపురం అన్నమాట. సో ఇది వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఓవరాల్ వ్యూ వచ్చేసి ఇది అనమాట. సో లెట్స్ గో. సో గైస్, ఇక్కడ వచ్చేసి యూజింగ్ సెల్ ఫోన్స్, కెమెరాస్, వీడియోస్ అవన్నీ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అంట. సో మా ఫ్యామిలీ అయితే దర్శనానికి అయితే వెళ్తుంది గైస్, చూస్తున్నారు కదా. సో గాయస్, ఇక్కడ గుడి లోపల అడుగు పెట్టినో లేదో కోతి కనిపించింది గాయస్, చిప్ప తినుకుంటా. సో అదే కొబ్బరి చిప్ప. సో మనమైతే ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్దాము. లెట్స్ గో. సో గాయస్, మా దర్శనం అయితే అయిపోయింది. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. అద్భుతంగా జరిగింది దర్శనం. సో గాయస్, మా తమ్ముడైతే ప్రసాదం అయితే తింటుండు. సో ఓవరాల్ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది గాయస్. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. సో గాయస్, ఈయన వచ్చేసి టీటీడీ చైర్మన్ అనమాట. రేపు తిరుమలలో కూడా ఇతనే దర్శనం చేపిస్తారు. సో గాయస్, ఈ గుడికి వచ్చే భక్తులు దర్శనం చేసుకునే ముందు ఇక్కడ మునిగి లోపలైతే వెళ్తారు, అంటే స్నానం చేసి వెళ్తారు. సో చూస్తున్నారు కదా గుడి. సో ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంది. సో గైస్, ఇప్పుడే సక్సెస్ఫుల్గా టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. సో టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శ్రీ మంగాపురం విలేజ్ అనమాట. సో తిరుపతి నుంచి 11 kilometers ఉంది డిస్టెన్స్. అండ్ అలాగే ఆ ఎగ్జాక్ట్ స్టోరీ ఏంటంటే, స్వామివారు కళ్యాణం చేసుకొని ఇక్కడనే 6 months ఉన్నారు, 6 మాసాలు ఉన్నారు. సో దాని తర్వాత పైనకి వెళ్ళిపోయారు, కొండ మీదకి వెళ్ళిపోయారు. సో మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ తిరుమలకి అయితే వెళ్తున్నాం మళ్ళీ రిటర్న్. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేద్దాం. సో గాయస్, మేమైతే సక్సెస్ఫుల్గా ఆల్పిరి అదే చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాము, సప్తగిరి చెక్ పాయింట్. సో గాయస్, సక్సెస్ఫుల్గా బండి అయితే చెకింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఘాట్ రోడ్ అయితే ఎక్కేద్దాము. సో గైస్, సక్సెస్ఫుల్గా
తిరుపతి తిరుమలకి అయితే వచ్చేసినాము. సో మన కొత్త కార్ తోటి అయితే తిరుమల అయితే అడుగు పెట్టేసినాము. సో మాకు వచ్చేసి ఒక గెస్ట్ హౌస్ అలాట్మెంట్ చేస్తారంట విఐపీస్ది. మరి డాడీకి ఏ గెస్ట్ హౌస్ అలాట్ చేసిరో ఇంకా మనకి తెలియగానే చెప్తా ఏం గెస్ట్ హౌస్ అది. సో గైస్ ఇక్కడ రాగానే ఫస్ట్ అందరం గరం టీ అయితే తాగేసినాము. సో గాయస్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అయితే దొరికేసింది మాకు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఒక గెస్ట్ హౌస్ అనమాట. సో మా కారు కూడా ఇప్పుడు పార్కింగ్ అయితే పెట్టేస్తున్నాము. అండ్ మాకు ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే అక్కడనే మనకు మార్నింగ్ గుండులు చేపించేవి కూడా ఉన్నాయి అక్కడనే. అండ్ ఆ పక్క సందులో మనకి టెంపుల్ కూడా దగ్గరనే ఉంది. సో ఆలయం కూడా దగ్గరనే ఉంది. సో మార్నింగ్ దర్శనం అనమాట, విఐపి దర్శనము. సో అదనమాట మొత్తానికి అయితే. ఇప్పుడైతే బండి అయితే పార్క్ చేసేస్తున్నాము. సో గాయస్ మా పేరెంట్స్ అయితే ఇప్పుడు ఒక సడన్ న్యూస్ అయితే ఇచ్చిర్రు. అదేందో మా సూర్యాసన్ అయితే చెప్తాడు. సూర్య, ఏందా సడన్ న్యూస్? గుండు. ఏంటిది గుండు? ఏంటి అంత జుట్టు అంతా తీసేస్తారా? ఓ సో గాయస్ మిస్సింగ్ మై హెయిర్. సో ఇప్పుడు గుండె వేయించుకొని రేపు 10 o'clock అంటే దర్శనము. సో ఇప్పుడైతే గుండె వేపిద్దాము. సో గాయస్ ఇక్కడైతే గుండె చేసే ముందు ఒక ఫోటో తీసుకొని బ్లేడ్ అలాగే ఏదో స్లిప్ ఇస్తారు, అది కూడా చూపిస్తారు. శ్రీ కళ్యాణ కట్ట పద్మావతి నగర్ అట్ట ఇది ప్లేస్ పేరు. సో అక్కడ చూస్తున్నారు కెమెరా, ఇది వచ్చేసి స్లిప్ ఇంకా బ్లేడ్. లెట్స్ గో. సో గాయస్ మొత్తానికైతే నేను మా తమ్ముడు అయితే గుండె అయితే వేయించినాము. ఇప్పుడు మన ఇద్దరం ఏంది గుండు పాస్. సరే. సో మా ఇద్దరి బిఫోర్ ఆఫ్టర్ ఇమేజెస్ చూడండి ఒకసారి, ఫన్నీగా ఉంటాయి. సో గాయస్ ఇప్పుడైతే ఈ గెస్ట్ హౌస్లో ఓన్లీ మనమే ఉన్నాము. మన ఓనర్ కార్ అయితే ఇక్కడ ఉంది అంతే. సో ఈ గెస్ట్ హౌస్ మొత్తం ఇప్పుడు మనమే ఉన్నాము. డూప్లెక్స్ ఇది వచ్చేసి. సో విఐపీస్ కలెక్ట్ చేస్తారు. తెలంగాణ నుంచి వచ్చినాం కదా మనము. సో గైస్ అలా ఉత్తిగానే స్ట్రీట్లలో తిరిగి వద్దామని వెళ్తున్నాము, తిరుమల స్ట్రీట్స్. సో గాయస్ ఇప్పుడే లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిండు మా డాడీ ఇంకా మా డ్రైవర్. సో లడ్డూస్ అయితే తీసుకోవడానికి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. సో ఇప్పుడే లేచిన అనమాట. సో మనమైతే బయటికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో మా చలి అయితే ఫుల్ పెడుతుంది గ్యాస్ ఇక్కడైతే. అండ్ మా తమ్ముడు కూడా చూస్తున్నారు కదా, లేచిండు వాడు కూడా ఇప్పుడే. చెప్పు. ఇక్కడ చూడండి కార్ మనదైతే ఇక్కడ పార్క్ చేసి అయితే ఉంది. సో ఇక్కడైతే వెదర్ చూడండి గ్యాస్ ఎట్లుందో. సో ఫాగ్ ఉంది. సో గాయస్ మా రూమ్ నుంచి 1 kilometer దూరం వచ్చినాము వాకింగ్ చేయడానికి. సో ఇప్పుడైతే తిరుమల స్ట్రీట్స్లో అయితే నడుస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి గాయస్, కొన్ని బ్లూ బోర్డ్స్ అయితే ఉంటాయి మనకి. ఇలా బ్లూ బోర్డ్స్ ఏంటంటే దీని మీద ఏం రాసి ఉంటాయి అంటే మనకు నార్మల్గా రెస్ట్ హౌసెస్ కానీ గెస్ట్ హౌసెస్ కానీ రూమ్స్ కానీ వాటి పేర్లు రాసి ఉంటాయి. జనాలు కన్ఫ్యూజ్ అవుతారని. సో అదైతే ఫస్ట్ లైన్లోనే ఉంది మన రూమ్ వచ్చేసి. సో మా తమ్ముడైతే ఒక చిన్నది చూపిస్తాడంటే ఏం చూపిస్తావు? ఏంటిది? ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే, నూరేళ్ళు నిలవాలే. సో గైస్ పంచ్ అయితే కట్టేసినాము, అయిపోయింది. సో ఇప్పుడైతే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాము. సో ఆ రెస్టారెంట్ పేరు కూడా ఏంటి? రెస్టారెంట్ పేరు ఏంటి? సారంగి అంట. సో వెళ్దాము.
సో నైట్ కూడా అక్కడనే డిన్నర్ చేసినాము. సో గాయస్ ఇప్పుడైతే వెళ్తున్నాము. గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టుకున్నాం వెనకాల, కానీ మేము తిరుమలకి వచ్చినప్పుడల్లా గూగుల్ మ్యాప్స్ వాడము, కానీ ఈసారి వాడుతున్నాం ఎందుకంటే చాలా డెవలప్మెంట్స్ అయినాయి ఇక్కడ. ప్లస్ కన్ఫ్యూజింగ్ ఉన్నాయి రోడ్స్. ఇంకా అక్కడ ఘాట్ రోడ్ కాడ అయితే కొన్ని ఎడల్పి చేస్తారు రోడ్లు కూడా. సో ఇప్పుడు సారంగి లొకేషన్ పెట్టినాము. ఇటేటో చూపిస్తుంది గూగుల్ మ్యాప్. సో గైస్ హోటల్కి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసినాము టిఫిన్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బోర్డు కూడా చూపించేస్తా, సారంగి ఫ్యామిలీ రెస్టారెంట్. సో గైస్ సక్సెస్ఫుల్గా సారంగి ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని టైప్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇదన్నమాట. సో గైస్ ఇక్కడ హోటల్ వ్యూ అయితే చూస్తున్నారు కదా, బాగుంది కదా హోటల్ వ్యూ. సో చెప్పడం కూడా మర్చిపోయినా ఇందాక, అసలు తిరుమల తిరుపతి ఎందుకు వచ్చినాం, ఎందుకు దర్శనం చేస్తున్నాం అంటే యాక్చువల్లీ చెప్పొద్దు, బయట ఎవరికి చెప్పొద్దు, కానీ సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ లాగా కాబట్టి చెప్తున్నా మీకు. ఏంటంటే మన గౌరవనీయులైన కేసీఆర్ గారు, మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి సర్జరీ కోలుకుంటే వస్తామని మొక్కుకున్నాం. అలాగే మీకోసం కూడా వచ్చిన, మన సబ్స్క్రైబర్స్ మంచిగా ఉండాలని కూడా మొక్కుకోవడానికి కూడా వచ్చిన నేను. సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నా, టిఫిన్ అయిపోయినాక మాట్లాడతాను. సో గైస్ నాకైతే పక్కనే ఒక గుడి కనిపిస్తే నేనైతే మొక్కిన, చూడండి. సో గాయస్ ఇప్పుడైతే దర్శనం వైపు అయితే వెళ్ళిపోతున్నాము. సో గైస్ దర్శనంకి వెళ్ళే దారిలో అయితే మనకి వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అయితే కనిపించింది. అక్కడ చాలా మంది ఫోటోలు అయితే దిగుతున్నారు. సో బాగుంది స్టాచ్యూ అయితే. గ్యాస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీ దర్శనం లైన్లో అయితే ఇక్కడ జనాలు అయితే చాలా మంది అయితే వెళ్తున్నారు. అక్కడ క్యూ ఎక్కడ చాలా దూరం క్యూ ఉంది గ్యాస్. అదైతే నాకు తెలిసి వాళ్ళకు ఒక 24 hours లేదా 48 hours దర్శనం అవుతుంది అనుకుంటా. మరి 2 days 48 hours అంటే అంతసేపు ఎలా ఉంటారో ఏందో మరి. సో గాయస్ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. సో వెనకాల చూస్తారు కదా గోపురం, ఒకసారి అందరు మొక్కేసేయండి. సో చూస్తున్నారు కదా గైస్, ఇది వచ్చేసి గోపురం, వెంకటేశ్వర స్వామి ఉండేదన్నమాట. సో ఇది వచ్చేసి సరౌండింగ్స్. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. సో వెళ్తున్నాం అన్నమాట. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి విఐపి పార్కింగ్ అనమాట. ఇక్కడ కొన్నే బండ్లు ఉన్నాయి. సో ఇది ఎవరిదో ఫార్చునర్ తెలియదు. అండ్ ఇక్కడ ఫార్చునర్, ఒక వైట్ ఇన్నోక్రిస్టా, అక్కడ ఒక గ్రే ఇన్నోక్రిస్టా, 3 బండ్లే ఉన్నాయి విఐపి పార్కింగ్లో అంతే. సో అదనమాట. సో టెంపుల్కి చెప్పేద్దాం బాయ్ బాయ్. సో లెట్స్ గో టు హైదరాబాద్. సో గైస్ సక్సెస్ఫుల్గా అయితే తిరుమలలో అయితే అద్భుతంగా దర్శనం అయితే అయిపోయింది. సో ఈ వీడియోలో ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఐ స్పెషల్లీ థ్యాంక్ తిరుమల చైర్మన్ గారు. పేరు బయటికి తీయొద్దు, కానీ ఐ స్పెషల్లీ థ్యాంక్ హిమ్, తిరుమల చైర్మన్ సార్. సో ఎంతో మంచిగా రిసీవ్ చేసిర్రు మా ఫ్యామిలీని. అండ్ మేము లోపల స్వామి దగ్గర 2 నిమిషాలు నించున్నాము అక్కడ మొక్కి. సో అదైతే అద్భుతంగా అయితే ఉండే. అండ్ ఐ స్పెషల్లీ థ్యాంక్ హిమ్. అండ్ ఇక్కడ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అండ్ ఇక అంతే. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చినాము, అంత లగేజ్ సర్దేసి
పెట్టేసి ప్యాక్ చేసేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి రోజు మంచిగా దర్శనం అయిపోయింది. సో మళ్ళీ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ విష్ యూ ఆల్ పీపుల్ a very pleasant happy Sankranti.